నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈ రోజుల్లో చాలా మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెల అద్దె చెల్లించే బదులు నెలవారీ ఈఎంఐ చెల్లిస్తేనే సొంత ఇంటి దొరుకుతుందని యువత ఆలోచిస్తున్నారు. అయితే మారుతున్న కాలం నేపథ్యంలో 25 ఏళ్లకి స్థిరపడి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలంటే 40 ఏళ్లకి ఇల్లు కొనడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులోనే దీర్ఘకాలిక పొదుపు వైపు మల్లాలని 40 ఏళ్లకే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో ఆర్థిక బాధ్యత మెరుగుపడుతుందని చెబుతున్నారు. పెరుగుతున్న భూముల ధరలు, నిర్మాణ సామాగ్రి ధరలు, కూలీ వేతనాల భారం వంటి అనేక కారణాల వల్ల హైదరాబాద్ లో సొంత ఇల్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 2-3 ఏళ్ల క్రితం కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఇల్లు అందుబాటులో ఉండేవి. కానీ అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎత్తైన అపార్ట్మెంట్లు, విలాసవంతమైన ఇళ్ల నిర్మాణాలలో బిల్డర్లు పోటీ పడుతుండటంతో కోట్లు వేచించిన సొంత ఇంటి కలను సౌకర్యం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్, టాయిలెట్లతో కూడిన బడ్జెట్ గృహాలకు ఇప్పటికీ ఆదరణ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ ఇళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్నారు. అద్దెకు బదులు అదే అద్దెను నెలవారీ వాయిదాల రూపంలో ఈఎంఐ చెల్లిస్తే తమ సొంత ఇల్లు ఉంటుందని వారు భావిస్తున్నారు. దీంతో 50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. వెస్ట్ హైదరాబాద్ తో పాటు మిగిలిన 3 జోన్లు మాదాపూర్, నార్సింగ్, నానక్రామ్గూడ, కోకాపేట్లు ఇప్పటికే సామాన్యులకు 50 లక్షల లోపు ఉండే అఫోర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి. ఇబ్రహీంపట్నం, నాగార్జున సాగర్ రోడ్, హయత్ నగర్, పోచారం, గట్కేసర్, కీసర్, షామీర్పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ గృహాలను కొనుగోలు చేయవచ్చు. బయట పరిమితిలో నివాస ప్రాంతాలు గ్రేడెడ్ కమ్యూనిటీలు ఎంచుకోవడం ఉత్తమం. వీటిలో క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్లు, పిల్లల ప్లేయింగ్ ఏరియా వంటి సౌకర్యాలు ఉంటాయి. దీనివల్ల ఇల్లు చిన్నదిగా అనిపించిన చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా రిజిస్ట్రేషన్ వంటి విభాగాల నుండి నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్టులతో మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్లు గత చరిత్రను పరిశీలించాలి. ప్రాజెక్టులను పూర్తి చేసేంత ఆర్థిక బలం నిర్మాణ సంస్థకు ఉందా లేదా అనేది పరిశీలించాలి. రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి కనీస మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ గృహాలు ప్రాజెక్టులను సమీపంలోని విద్యా సంస్థలు, ఉపాధి అవకాశాలున్న ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది. బడ్జెట్ హోమ్స్ తో రాష్ట్రం అధికంగా అభివృద్ధి చెందుతోంది. సొంత ఇంటి కోసం ప్రభుత్వం ఆదాయపడాల్సిన అవసరం, ధనిక, పేద తరగతి మధ్య వ్యత్యాసం తగ్గుతాయి.